ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రునికింత ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి. నా పేరండి ప్రసాద్ అండి. ఏ ఊరు మీది? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఎలా ఉంది అక్కడ రాజమండ్రి? రాజమండ్రి అక్కడ డెవలప్మెంట్ బాగానే జరుగుతుందండి. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. బాగా చేస్తున్నారా? ఇక్కడ అయితే మాత్రం రేవంత్ రెడ్డి సూపర్. ఓకే. అక్కడ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంక నుంచి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, ఇప్పుడు దాకా మీకు జగన్ అంటే ఏంటో తెలుసు, నీకు అసలైన బొమ్మ మీకు చూపిస్తానని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? ఏమోండి, అది ఏం చేస్తానంటే ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. ఎలా ఉంది జనాలు కూడా మారచ్చు కదండి, మరి చెప్పలేం కదా. ఇప్పుడంటే పొజిషన్ ఇప్పుడు పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఓకే, పవన్ కళ్యాణ్ అంటే ఓకే. పవన్ కళ్యాణ్ ఎలా ఉంది పనితీరు? చాలా బాగుందటండి పిఠాపురం. అయితే జగన్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు అంటే ఎట్టగారంగా ఎలా చూస్తారు దాన్ని? ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయంలో మనం ఉంటామండి, అది తప్పులండి. ఇంటికాడ ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. రాజకీయ వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదండి. రాజకీయం అంటే రాజకీయంలో చూసుకోవాలి అంతే. మరి అందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని. అవును, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అలా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టా రాంగ్? అది రాంగ్లేండి, తప్పు అండి. ఓకే సార్. మరి ఏమని చెప్తారు జగన్ గారికి? అలా పిలవద్దని చెప్తారా లేకపోతే? ఆ తప్పండి, ఎవరైనా ఒకటే అండి. రాజకీయంలో విమర్శించుకుంటాం అంటే వేరేగా ఉంటుంది. అది ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదండి, తప్పండి. ఈయనైనా ఎవరైనా ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడాలంతే. మీరు సంక్రాంతికి వెళ్ళారా? ఎలా ఉన్నాయి అక్కడ రోడ్లు? పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసారని చెప్పి అంటున్నారు. ఆ రోడ్లు పర్లేదు, బాగానే ఉందండి. మరి వేసారండి. అంతకుముందు ఎలా ఉన్నాయి 5 సంవత్సరాలు? అంతకుముందంటే ఇక్కడ నుంచి పెద్దాపురం రోడ్డుకి కానీ అనపర్తి రోడ్డుకి కానీ వెళ్తే గతుకులు అండి. రోడ్లు వేయలేదు అసలు. ఆటోలో కూర్చుంటే టపేలు మన ఇంకా మాకు చుక్కలు కనపడిగాయండి. మరి సోమరకోట నుంచి పెద్దాపురం వెళ్ళాడు ఇప్పుడే. పెద్దాపురంలో బాగుంది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారండి, బాగుంది. ఓకే. జగన్ గారు ఇంకోటి అంటున్నారు అనమాట, పవన్ కళ్యాణ్ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? నిజంగానే అవినీతి చేశారంటారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎవరెవరైనా ఉండే, ఏ పార్టీ ఏమైనా ఉండే, ఏ పార్టీ ఏమైనా నిక్కచ్చిగా ఈవేళ నిక్కచ్చిగా చేసేవాడే ఎవడున్నాడండి? ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. అన్న మీ పేరు? కోటేశ్వర. ఓకే. ఎక్కడ? నష్టపేట. ఓకే. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? సంవత్సరం అయిందిగా. అంతగా ఏం లేదు. అంతేం లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఎలా ఉందో పనితీరు అయింది? ఆయన బెటర్గానే చేసుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు అయితే కొంచెం వీక్ అనిపిస్తుంది. అంటే ఏం చేశాడు బెటర్గా? ప్రతి సమస్యని తీసుకుంటున్నాడు. అక్కడ ఆయన దాకా వెళ్తుంది, తీసుకుంటున్నాడు. కానీ వేరే వాళ్ళది ఏంటంటే అలా లేదు. ఎక్కడికి తీసుకొని లోపల వేసుకున్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. ఈయన అయితే పర్లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు. ఓకే. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకా నుంచి జగన్ అంటే ఏంటో మీకు తెలుసు, జగన్ 2.0 అంటే ఏంటో మీకు చూపిస్తానని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి 2.0 అంటే? 2.0 అంటే ఏం లేదండి. అంతకుముందు ఏంటంటే వాస్తవానికి జగన్ కార్యకర్తను వదిలేశాడు. ఫస్ట్ ప్రభుత్వంలో కార్యకర్తను వదిలేశాడు. పట్టించుకోలేదు. ఏ కాడికి జనం అందరూ మనోళ్ళే, ఓటు వేసినా అయిపోయిన మనోడే అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయాడు. అందరికీ మేలు జరగాలి జనాలకి అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయారు. రెండోసారి ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వల్ల మన కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారో అర్థమైపోయింది. అంటే మన వాళ్ళకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలేమో అన్న కాన్సెప్ట్కి ఆయన వచ్చేసారు. మీరు కార్యకర్తనా? జగన్ కార్యకర్తనా? లేదండి, మామూలుగా ఆ ఉద్దేశంతో అన్నారా? లేదు, అలా అని కాదు. మామూలు చూస్తున్నాం కదా ఆయన 2.0 అంటే ఇంకా 2.0 అనేసరికి ఆయన ఇంటెన్షన్ అర్థమైపోతుంది బయటకి.
క్లారిటీగా అర్థమైపోతుంది. పోయినసారి కార్యకర్తలను వదిలేశాను, ఈసారి కార్యకర్తలు కన్ఫామ్గా పట్టించుకుంటాను. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంట? అందరూ పేరు పెట్టి పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని బాబు అని పిలుస్తున్నారు, చిన్నబాబు పెద్దబాబు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అలా ఎటగారంగా కొంచెం అంత దారుణంగా మాట్లాడుతున్నారు? అంటే దత్తపుత్రుడు అనడానికి ఒక రీజన్ కూడా ఉందేమనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు 2014లో దత్తపుత్రుడు అంటే ఫ్యామిలీలో దత్తపుత్రుడు బోలంద మీనింగ్లు ఉంటాయి. అదే దత్తపుత్రుడు అంటే ఆయన ఏమన్నాడు? పెద్ద కొడుకు అలా మాట్లాడుతున్నారు. మనమైతే అలా తీసుకోలేదు, కానీ మీరు అలా తీసుకోగలరు. చూసే వాళ్ళకి ఎలా ఉందంటే అది పార్టీ పరంగా వాళ్ళనే తిట్టి మళ్ళీ వాళ్ళకే జాయిన్ అవుతున్నారు కదా జాబ్కి ఒకసారి అవుతున్నారు. ఆ మాటలు కరెక్టా రాంగ్? అలా రాజకీయ పార్టీలో ఉంటే ఒకళ్ళు పర్సనల్ జోలికి వెళ్ళడం కరెక్ట్ పర్సనల్ అన్నది ఎవరు వెళ్ళకూడదు. పార్టీ పరంగా మీరు రాజకీయం ఏదైనా చేసుకోండి, పర్సనల్ కానీ ఫ్యామిలీ జోలి కానీ వెళ్ళకూడదు. రాంగ్ అయితే ఏదైనా మీరు మాట్లాడుతుంది వ్యక్తిగతంగా వెళ్ళకుండా మీరు పార్టీ పరంగా వెళ్ళండి. మీ సిద్ధాంతాల ప్రకారం మీరు వెళ్ళండి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు వెళ్తారు. అంతేగా పర్సనల్గా లోపలికి వెళ్ళేసి మాట్లాడద్దు. రాంగ్. ఓకే. అలాగే జగన్ గారు ఇంకో కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత అవినీతి చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అంతగా ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు సూర్య అండి. అన్న, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చూసారా? చూసామండి. అదే జగన్ గారు ఇప్పటిదాకా జగన్ అంటే ఏంటో తెలుసు మీకు, ఇంకా నుంచి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అంటున్నారు. అలా చూస్తారు? జగన్ 2.0 అంటే మాకు వైఎస్ఆర్సీపీలో ఏదో చూపిస్తానంటే మాకు ముందే భయం అండి. ఇంతకుముందు గోరంట్ల చౌదరి గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఒక ఆయన ఏదో ఒకటాలుగా చూపిస్తానని చెప్పి వీడియోలో చూపించారు. అలా ఉప్పి చూపించకుండా ఉంటే చాలండి మాకు. మీకు ఏంటంటే ఆయన అసెంబ్లీకి రమ్మన్నాడు ముందు, ఏం చూపించదని మీకు పులివెందులో నెగ్గించారు ఆయన్ని. అంటే మైక్ ఇవ్వట్లేదు, మైక్ ఇస్తే మేము ఎందుకు రావని అంటున్నారు. ఆయనకి మైక్ ఎందుకు ఇవ్వరండి? ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి. మీకు యాజ్ రూల్ ప్రకారం మీకు ఎన్ని నిమిషాల టైం ఇవ్వాలి, అన్ని రూల్ ప్రకారం ఇస్తారు. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు పులివెందులో ఎమ్మెల్యే మీకు ఎంత టైం ఇవ్వాలి అంత టైం మీకు ఇస్తారు ఆయన. మీరు మాట్లాడండి, మీరు అసెంబ్లీలో పోరాడండి. 2.0 చూపిస్తారో 5.0 చూపిస్తారో? అసలు 2.0 అంటే ఏమని చూపిస్తారు అంటారు? అంటే వాళ్ళ తాతగారు రాజశేఖర్, ఆయన పేరేంటి, రాజారెడ్డి పాలన చూపిస్తారా, లేకపోతే ఎలా చూస్తారు? అంటే ఆయన పెద్ద రౌడీ కదా. రాజారెడ్డి గారి పాలన చూపిస్తారా, రాజశేఖర రెడ్డి గారి పాలన చూపిస్తారండి? మన జనం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూపిస్తారనుకునే మీకు 150 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. 150 సీట్లు వస్తే ఆయన ఏం చేశారండి? ఎంత దారుణం చేశారు. మంత్రుల చేత బూతులు తిట్టడం తప్పితే ఆయన ఏం చేసింది ఏం లేదు. బూతులే తిడతారు వాళ్ళు. అంటే అది ఏ పరిపాలన అనుకోవాలా? రాజశేఖర రెడ్డి పరిపాలన అనుకోవాలా, రాజారెడ్డి గారి పరిపాలన అనుకోవాలా? రాజారెడ్డి గారి పరిపాలన అనుకోవాలి మనం. అదండి. సో పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలా చూస్తారు? అది అంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు కాదండి, అందులో చిన్న మిస్టేక్ ఉండే. ఆయన దత్తాత్రేయ పుత్రుడు అండి. పిఠాపురంలో వెలిసిన దత్తాత్రేయ పుత్రుడు పవన్ కళ్యాణ్ గారండి. మీరు ఈరోజు పిఠాపురం వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మీకు కొన్నిదల ఉపాసన గారి చేత మల్టీ స్పెషాలిటీ అపోలో హాస్పిటల్ కూడా మీకు అప్పుడు ప్రారంభించబోతున్నారు. మీరు రోడ్లు చూడండి, 8 నెలల్లో ఎలా ఉందో పిఠాపురం కానివ్వండి. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎన్ని నిధులతో ఇలాంటి రోడ్లు పోస్తున్నాయి ఈరోజు ఆంధ్రాలో. ఆయన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నామండి, చిన్న మిస్టేక్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోండి. ఆయన దత్తపుత్రుడు కాదు, దత్తాత్రేయ పుత్రుడు. ఓకే, మరి జగన్ గారు అలా పిలుస్తున్నారు, మీరు జగన్ గారిని ఏమని పిలుస్తారు అంటారు? మనం ఆయనలాగా దిగజారలేం కదండి. మనం జగన్మోహన్ రెడ్డి గారనే పిలుస్తాం. మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారిని పిలిచారనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారనో, ఎవరిని పిలిచారనో మనం మార్చలేం. ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకు అలాగే గౌరవం ఇద్దాం. ఆ గౌరవాన్ని కాపాడుకోమనండి. మీరు కూడా ఒక మాజీ సీఎం, మీరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. ఒక పేరు అనేది ఉంటుంది కదా సమాజంలో, ఆ పేరుతో పిలవండి. మీకు కూడా అది గౌరవంతో ఉంటుంది. అంతేగాని ఇలాగ వచ్చి దత్తపుత్రుడు అందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాత్రం ఇలా ఎటకారంగా చేస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోతున్నానని అతనికి ముందే తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు ఓడిపోవడానికి రీజన్ ఏంటో కూడా ఆయనకు తెలుసు. మరి ఎవరి మీద కోపం ఉంటుందండి ఆయనకి? అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడునే ఆయన జైల్లో పంపించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని 11 సీట్లకి ఈరోజు పరిమితం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆ మంట ఉండదా? ఆ కోపం తగ్గదా? అది దాని గురించే. మీరు ఆ కోపం గురించి ఆయన ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది మాట్లాడాలో తెలియక దత్తపుత్రుడనో లేకపోతే ఇంకోటి ఏదో ఆయన ఏదో చేస్తున్నాడని నిన్న ఏదో మాట్లాడారు కదా. ఇది అవినీతి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అవినీతి కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటున్నారు. అలా చూస్తారు. అవినీతి గురించి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అంత కామెడీ ఉందండి. చర్లపల్లి జైల్లో ఎన్ని నెలలు ఉన్నాడండి ఆయన? 16 నెలలు జైల్లో ఉండి ఒక అవినీతి మీద ఈరోజు బయటకు వచ్చి ఇంకొకరు అవినీతి గురించి మాట్లాడుతారు. సరే, ఆ ఇంట్లో అద్దం ఉంటే మొహం చూసుకోమనండి ఆయన్ని. 16 నెలలు ఆయన జైల్లో ఉండొచ్చి ఎన్ని వేల కోట్లండి, 1,00,000 కోట్లని టీవీలో చూసాం. కొన్ని వేల కోట్ల మీద ఎన్ని ఈడీ అని ఆస్తులు జప్తు చేసిందండి.
అలాంటి ఆయన వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అది మన ఇన్నోవాళ్ళకి బుద్ధి ఉండాలి, ఆయనకు బుద్ధి ఉండాలి. అదండి. జగన్ గారిని ఏం చేయమంటారు? వాళ్ళ పార్టీని రన్ చేయమంటారా లేకపోతే కాంగ్రెస్లో కలిపేస్తారని చెప్పి అంటారా? నేనైతే మనం రన్ చేయాలనే కోరుకుందాం, ఉండాలనే కోరుకుందాం, ఆయన అసెంబ్లీకి వచ్చి పోరాడాలనే కోరుకుందాం. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారంటే మామూలు విషయం కానీ ప్రజలు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి పోరాడాలి. ప్రతిపక్షం అంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. తిరగమనండి, జనాల్లో తిరగమనండి, లేదనుకుంటే కలిపేమనండి. కాకపోతే వచ్చి ప్రజల్లో నిలబడమనండి, అసెంబ్లీకి రమ్మనండి, లేకపోతే ఇంట్లో కూర్చోమనండి పార్టీ మూసేసి. లేకపోతే నా వల్ల కాదనుకుంటే షర్మిల గారు వాళ్ళ చెల్లి ఉంది కదా, వాళ్ళ చెల్లి ఆల్రెడీ పార్టీ పెట్టి మూసేశారు. వాళ్ళ చెల్లితో పాటు ఈయన కూడా జాయిన్ అయ్యి మూసేస్తే వాళ్ళ చెల్లి చూసుకుంటుంది పార్టీ ఏదో ఒకటి. కానీ ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడమా, లేకపోతే అప్పుడప్పుడు నెలకో 2 నెలకో ప్రెస్ మీట్ పెట్టి నేను 2.0 లేదా 5.0 ఇలాంటి మాటలు కాకుండా అసెంబ్లీకి వెళ్ళి పోరాడమనండి, లేకపోతే మొత్తాన్ని మూసేయమనండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అండి. మీది ఖమ్మం సత్తుపల్లి అమ్మమ్మా. ఓకే, ఆంధ్ర పాలిటిక్స్ చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. ఓకే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపించారనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారని చెప్పి అంటున్నారు. అంటే నిజంగా చేశారంటారా లేకపోతే ఊరికే మాటల వరకు అంటున్నారు జగన్ గారు? జగన్ గారు మాట్లాడేదానికి ఇంకా అర్థం ఉందనుకోవడం మనకు జనాల పిచ్చితనం అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అవినీతి చేస్తే బయటికి రావటం ఇదొరటి మాల దాచుకునేంత టైం ఉండట్లేదు. ఇదొరటి మాల ఎక్కువ టైము పట్టదు అనుకుంటాం బయటికి రావటం ఒకళ్ళు అవినీతి చేసి. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి చూడేంత వరకు మనం చెప్పలేము. అది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలక్షన్స్ ముందు అలానే పిలుస్తారు, ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జగన్ గారు ఓడిన తర్వాత కూడా అలానే పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు. ఎలా చూస్తారు దాన్ని? ఎలా చూడాలంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. జగన్ గారికి దత్తపుత్రుడు అనే అభిప్రాయం ఉంది కాబట్టి అట్లనే చూస్తారు. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఓకేనా, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది విమర్శ సహజం. అది ఎవరైనా ఒక మీద అభిప్రాయం లేనప్పుడు అలానే పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక రకంగా పిలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రకం పిలుస్తారు, జగన్ ఒక రకంగా పిలుస్తారు. పొలిటికల్లో ఇవన్నీ సహజం. మరి పర్సనల్గా అలా పిలవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని అలా పిలవలేదు కదా, ఎవరిని అలా టార్గెట్ చేయలేదు. మామూలుగా ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడాలి కానీ పాలిటిక్స్లో ఇలా పర్సనల్గా టార్గెట్ చేసి దత్తపుత్రుడు లేకపోతే 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటాం ఎంతవరకు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు కాదు 30 పెళ్ళిళ్ళు చేసుకున్నది అతని పర్సనల్. జగన్ అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది అతని ఇష్టం. అది వ్యక్తిగతంగా మాట్లాడిందని మనం ఎందుకు మాట్లాడటం అనడానికి రైట్ లేదు. అంటే అది ఎవరైనా సరే పాలిటిక్స్ అన్నీ మరి ఇంకా చీప్ అయిపోతాయి కదా, ఇంకా రానున్న జనరేషన్. చీప్ మెంటాలిటీ ఉన్నప్పుడు చీప్గానే తయారవుతుంది. అది జగన్ యొక్క వ్యక్తిత్వం తెలియజేస్తూ ఉంటుంది మనకి. చీప్గా మాట్లాడుతున్నాడంటే అతని వ్యక్తిత్వం అది. ఓకేనా, ఆయన జగన్ గారు నేను నెక్స్ట్ నుంచి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తున్నాను అని అంటున్నారు. ఎలా చూస్తారు? 1.0 చూస్తేనే మనకి 11 వచ్చాయి. ఇక్కడ 2.0 నుంచి లాస్ట్ 0నే వస్తాయని నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం జగన్ గెలుస్తాడో లేదనేది కడప ప్రజలు చెప్పాలి తప్ప మనకు చెప్పడానికి లేదు. మామూలుగా ఏమనిపిస్తుంది? ఆయన పార్టీ ఉంచుతాడా లేకపోతే తీసేసి కాంగ్రెస్లో కలుపుతారంటారు? జగన్ చేసేది నాకు తెలిసి నా పర్సనల్గా నేను అనుకునేది అంటే జగన్ చేసేది వ్యాపారం. జగన్ పార్టీ అయినా వ్యాపారమైనా వ్యాపార పరంగానే చేస్తాడు తప్ప ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి ఒక 10,000 కోట్లు ఇస్తా పార్టీ అమ్మేస్తామంటే ఇమీడియట్గా అమ్మేస్తాడు. అతనికి కావాల్సింది డబ్బులు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు. అంతకుముందు ఎప్పుడు పార్టీలోనే ఉంటారు కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు. ఆయనది ఎలా ఉందంటారు పనితీరు ఒక్క సంవత్సరంలో చూసి చెప్పలేమండి. 5 సంవత్సరాలు చూడాలి. చూసి ఏం చేశాడా ఏం లేదని. అంటే అందరు రాజకీయ నాయకుల్లా కాదు అని చెప్పి అనుకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు ఎలా చూస్తారు? ఆయన అందరితో పాటేనా లేకపోతే ఆయన డిఫరెంట్ అనా? ఒకలా డిఫరెంట్ చేద్దామని చేస్తున్నా అప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయో తెలియదు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తాడనేది చూసి ప్రజలు నిర్ణయిస్తాడు. పిఠాపురం ప్రజలు ఓటేసి గెలిపించారు. 5 ఏళ్ళు పనిచేసి రాష్ట్రం మొత్తం మినిస్టర్ చేశారు. 5 ఏళ్ళు కనుక జనానికి మంచి చేస్తే నెక్స్ట్ టైం వ్యక్తిగతంగా ఆయనకి వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది. ఎక్కడి నుంచో గెలుస్తాడు అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. రవీంద్ర ఓకే, ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ కర్నూలు. ఓకే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అవినీతులు చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా చేశారంటారా లేకపోతే ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే ఆయన మీద ఒక అవినీతి మచ్చలేదు కదా, ఆయన నిజంగా చేశారంటారా లేకపోతే జగన్ గారు ఊరికే మాటలు అంటున్నారా? అంటే జనాలే పిచ్చోళ్ళు అన్న. పాలిటిక్స్లో వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, ఎప్పటికైనా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ మనల్ని మాత్రం బ్లేమ్ చేస్తారు. ఏదైనా అంతే ఉంటుంది.
ఎక్కడికక్కడ ఇప్పుడు వాళ్ళ పరంగా చూస్తే ఇసుక దగ్గర చాలా చేశాడు ఆయన నుండి చెప్పాలంటే. ఇప్పుడు ఒకవేళ ఈయనను చూస్తే ఎవరు చంద్రబాబు వీళ్ళని చూస్తే ఈయన రోడ్స్ దాంట్లో ఏదైతే ఉంటుందో ఆ రోడ్స్ దగ్గర చూస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని చెప్పి పిలుస్తున్నారు. జగన్ గారు ఎలా చూస్తారు దాన్ని? యాక్చువల్గా చెప్పాలంటే ఆ పాలిటిక్స్లో అలా దత్తపుత్రుడు అనే పిలివేదానికంటే పేరు పెట్టి పిలవడం అది మానవ నైజం. అలా లేకపోతే మనుషులుగా విలువ ఇచ్చినట్టు. అంటే ఎలక్షన్స్లో గెలక ముందు అలానే పిలుస్తాడు, మరి గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అలానే పిలుస్తున్నాడు. మానవత్వంగా అది తప్పు. ఏ మనిషిని పేరు పెట్టి ఓ మాదిరిగా పెట్టి పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా. అలాగే జగన్ గారు ఏమన్నారంటే ఇంకా నుంచి జగన్ 2.0 ఏంటో చూపిస్తాను నేను. ఇప్పుడు దాకా చూపించలేదు, ఇప్పుడు నుంచి 2.0 అంటే రోబో 2.0 ఎలాగో అలాగే జగన్ గారు 2.0 నేను చూపిస్తాను ఇంక నుంచి అని అంటున్నారు. అలా ఏముండదు అన్న. ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఇల్లు వచ్చినా ఏదైనా కొట్టుకోవడమే. వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు వచ్చిన అంతే ఉంటుంది. కానీ జనాలే పిచ్చోళ్ళు. ఓకే, ఎలా ఉంది 8 months రూలింగ్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే అక్కడ ఏవైతే చేస్తా అన్నాడు, నీకు 15,000 అలానే ఉంది భయ్య. అంటే జనాలు కూడా అంటున్నారు. ఆ మనుషులలో వ్యతిరేకం ఎట్లుంటుందంటే హామీలు చెప్పిన తర్వాత అది అమలు చేయకపోతే జనాలకు ఎప్పుడు యాంటీనే అవుతారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చారు కదా, అంతకుముందు ఎప్పుడు పార్టీ పెట్టారు కానీ పర్ఫెక్ట్గా సపరేట్గా పార్టీ పెడితే మాత్రం నేను ఆయనకే ఓటేస్తాను. ఆయన సపరేట్గానే పెట్టారు కదా పార్టీ, అంటే పొత్తులు లేకుండా సపరేట్గా పెట్టి ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయో అది పర్ఫెక్ట్. అంటే మూడో వ్యక్తిని రానేస్తారంటారా రాజకీయాల్లో? తెలియదు భయ్య, కానీ ఏంటంటే ఆయన సపరేట్గా ఉంటే ఇండివిజువల్గా ఉంటే ఆయన వ్యక్తిత్వానికి నేను ఈ 8 నెలలు ఏమన్నా గవర్నమెంట్లో ఉండే ఏమన్నా మంచి పనులు కానీ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేశారా, లేకపోతే అందరు రాజకీయ నాయకుల్లాగానే ఉన్నారా? అంటే ఆయన పరంగా చూస్తే ఆయనకి ఏవైతే ఇచ్చారో అవి పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అది ఎన్విరాన్మెంటల్ దానికి సంబంధించి. అలాగే మీరు సంక్రాంతి గురెళ్ళారా? ఎలా ఉంది అక్కడ డెవలప్మెంట్, రోడ్స్ కానీ ఏమన్నా? అదే చెప్తున్నా కదా భయ్య, రోడ్స్లో డెవలప్ చేస్తారు కానీ మిగతావి ఏవైతే హామీలు ఇస్తారో అవి టైం పడుతుంది అని నా ఫీలింగ్. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఆళ్ళ నరేంద్ర. ఓకే అన్న, నా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకా ఇప్పుడు దాకా మీరు జగన్ అంటే ఏంటో తెలిసింది, ఇంకా జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? జగన్ 1.0లో ఏం చూశారు, 2.0లో కూడా అదే చూస్తారు, 3.0 4.0లో కూడా అదే చూస్తారు. అని చెప్పే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, ఓడిపోయిన వాళ్ళు, చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ మాటల్ని ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడని కాదు, జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అదే పేరు పెట్టి పిలుస్తున్నారు. అందరినీ పేరు పెట్టి పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని పిలుస్తారు, లేకపోతే చిన్నబాబు పెద్దబాబు అని. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన పేరు పెట్టి పిలవకుండా, అసలు పేరు పెట్టి పిలవడం ఇష్టం లేదనుకుంటా, దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు. ఎలా చూస్తారు అసలు అది? మీకు ఇందాక కూడా చెప్పాను, చిత్తుగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ మాటలను అసలు ఏమాత్రం ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవసరం లేదు అసలు. అంటే వచ్చే జనరేషన్స్కి పాలిటిక్స్ అనే మీద చాలా చిరాగా వేస్తుంది అనమాట. అంటే పర్సనల్ లైఫ్కి వెళ్ళడం, 3 పెళ్ళిళ్ళు అని చెప్పి. యాక్చువల్లీ 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ పర్టికులర్గా యూత్కి, అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి రాజకీయాలంటేనే అసహ్యం పుట్టేలా ప్రవర్తించారు అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. బట్ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి కనపరిచే పరిస్థితి వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి గతం వీ కెన్ లీవ్ ఇట్. ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు దత్తపుత్రుడు అని, మీరేం పిలుస్తారు ఒకవేళ జగన్ గారిని? నో కామెంట్స్. ఓకే, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చారు. అయినప్పటికీ కూడా ఒక సీనియర్ నాయకుడి కంటే కూడా చాలా బాగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా ఆయనే కనుక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే కనుక, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందో, రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అంతకంటే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని నా ఉద్దేశం. చాలా బాగుంది ఆయన పనితీరు.
ఓకే, మళ్ళీ జగన్ గారు ఇంకో మాట అన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారు గెలిచిన తర్వాత దగ్గర నుంచి అని అంటున్నారు. ఎలా చూస్తారు? ఆయన మీద ఇప్పటిదాకా అవినీతి మచ్చలేదు కదా, అలా చూస్తారు. నిజంగా చేశారంటారు అవినీతి? పవన్ కళ్యాణ్ గారు అవినీతికి పాల్పడడం అనేది అసంభవం. సో వాళ్ళు ఎప్పుడు అదే పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అలాగ అందరూ అలా కనిపిస్తున్నారేమో. నథింగ్ లైక్ దట్, నెవర్. ఏంటి ఇప్పుడు రీసెంట్గా డిప్యూటీ సీఎం గురించి టాపిక్ వచ్చిందనమాట. లోకేష్ గారు కూడా అడుగుతున్నారు, మాకు లోకేష్ గారికి ఇవ్వండి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఎలా చూస్తారు అదని? ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఎవరో ఒకరిద్దరు అడగడం కాదు, కొంతమంది కూటమి పక్షాల మధ్య విభేదాలు సృష్టించమే పనిగా పెట్టుకుని కూర్చున్నారు కొంతమంది. ఇది వాళ్ళు ఆడుతున్న నాటకమే తప్పిస్తే ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. జస్ట్ కొంతమంది చోటామోటా సెకండ్ గ్రేడ్ లీడర్లు ఆడుతున్న నాటకం మాత్రమే ఇది. నథింగ్ బట్ అగ్రనాయకులు మాత్రం కలిసిగానే ఉన్నారు, ఎలాంటి విభేదాలు లేవు. ఇది పెద్ద ఇష్యూ కానే కాదు. ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన తర్వాత నెక్స్ట్ లోకేష్ వస్తే బాగుంటుందో ఇలా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది కూటమి నుంచి సీఎంగా? చూడండి, ఇప్పుడు మనము రాజరికంలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓకే, సో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనేది ప్రజలే నిర్ణయిస్తారు. నేను లేకపోతే ఇంకే పలానా వాళ్ళు కాకుండా ప్రజలే నిర్ణయిస్తారు. చూద్దాం అప్పుడు. పేరు? నా పేరు ఎస్కే సత్తార్. ఓకే, ఎక్కడన్నా మీది? మా ప్రకాశం జిల్లా పొదిలి. అయితే నేను రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం ఎలా పిలిచారు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్లో అయిన తర్వాత కూడా అలానే పిలుస్తున్నారు. ఆయన దాన్ని ఎలా చూస్తారంటారు? దత్తపుత్రుడు అంటే ఇప్పుడు ఈయనలాగా తండ్రిని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు అయితే కాదు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సరే ఆయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ స్టేషన్లో ఉంటారు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలో అద్భుతంగా ఉంది. ఇంకొక 4 సంవత్సరాలలో స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతున్నాము. అలాగే జగన్ గారు నేను 2.0 అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు దాకా నేను జగన్ అంటే ఏంటో మీకు తెలుసు, నేను ఇంకా నుంచి జగన్ 2.0 అంటే ఏంటో మీకు తెలియదు, అది నీకు త్వరలో మీకు చూపిస్తానని చెప్పి అంటున్నారు. అలా ఏంటి అసలు 2.0 అంటే? నాకైతే అంత బహుశా దాని గురించి తెలియదు, ఆయనకే తెలిసి ఉండాలి. 2.0 అంటే రోబో 2.0 అలా అంటే సెకండ్ వర్షన్ అనమాట. ఇప్పుడు ఎలవలేనాడు మధ్యలో పగలగొట్టుకున్నాడు అన్నట్టు అయిపోయింది జగన్ పరిస్థితి. ఏదో మాట్లాడుతుంటాడు పాపం. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒకరిని తీసిపోయి పిచ్చి హాస్పిటల్లో పెడతాము, ఏం మాట్లాడతాడు? ఏదోటి మాట్లాడాలి కదా, ఏదోటి మాట్లాడుతుంటాడు అంతే. అతని గురించి అతని మాటలు పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాకపోతే 10 సంవత్సరాలు వచ్చే ఈ 4 ఏళ్ళు కాక ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమే ఉంటుంది. కంపల్సరీగా హైదరాబాద్ని మించిన ఆంధ్రప్రదేశ్ రెడీ అవుద్ది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం రాజకీయాలు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఎలా ఉంది పనితీరు? బాగానే ఉందండి. ఇప్పుడు ఒక చిన్న పెద్ద అనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. పెద్ద అనేట గౌరవించాలని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. చిన్నోడైనా కూడా ఇప్పుడు చిన్న అని చెప్పేసి చిన్నానికి ఈయన ఒక సినిమా స్టార్ కాబట్టి ఇతనికి ఎంత గౌరవం ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గౌరవం ఇస్తారు కూడా. అదే నేను మళ్ళీ జగన్ గారు ఇంకో మాట అన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు అవినీతికి ఆరోపడ్డారు, అవినీతి బాగా సంపాదించేశారని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? ఆయన అంటే ఇప్పటిదాకా ఆయన మీద ఒక్క మచ్చ కూడా లేదు, జగన్ గారు మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు అవినీతి అంటున్నారు. అవినీతి పవన్ కళ్యాణ్ అయితే మరి ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ ఎందుకు గెలుస్తాడు? మరి ఈయన ఎందుకు ఓడిపోయాడు? ఈయన మంచోడే కదా, ఈయన మంచోడు కాబట్టే కదా జనాలు మొత్తం ఓడగొట్టారు. మరి పవన్ కళ్యాణ్ మరి అవినీతి నువ్వు చెప్తున్నావు, అవినీతి పవన్ కళ్యాణ్ మరి ఎక్కడ ఓడిపోలేదు కదా, పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిండు కదా. గెలిచిన తర్వాత అవినీతి చేయడం స్టార్ట్ చేశాడని చెప్పి అంటున్నారు. గెలిచిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత అవినీతి చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. నిరూపించమనండి. కోర్టులు ఉన్నాయి, న్యాయశాఖ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. నీకు చేతది నిరూపించు. నువ్వు ఊరక గుడ్డగాల్చి బట్టగాల్చి పైన వేయటం కాదు కదా. మరి ఇంత అవినీతి చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఫామ్ హౌస్లో బెంగళూరులో ఎందుకు వస్తున్నావు? నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా. ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఒకసారి భూతద్దం పెట్టుకొని చూస్తే నీకు క్లారిటీ వస్తుంది, తెలుస్తుంది. నువ్వు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆడ అవినీతి చేస్తుండు, ఈడ అవినీతి చేస్తుండు అంటే లాభం ఏముంది? నువ్వు వచ్చి చూడు, ప్రజల దగ్గర పోయి చెప్తారు ఎవరు అవినీతి పరుడో ఎవరు మంచోడో. ఒకసారి తిరుగుతాయి కదా నువ్వు, నీకు తెలిసేది. నువ్వు ఆడ ప్యాలెస్లో కూర్చొని వాడట్ట ఈడంటే అయిద్దా? అది కాదు కదా. అది ఓవరాల్గా అయితే బాగుందంటారు. 100కి 100%, 1000కి
1001% బాగుంది. పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. అవన్నీ వేస్ట్. మీరు ప్రజల దగ్గర పోండి బ్రదర్, ఇదే మీడియా తీసుకొని మీరు పోండి, ప్రజలను అడగండి, మీకు తెలిసింది కదా. మేము చెప్పడం కాదు. సరే మేము చెప్తే ఆ పార్టీ కూటమి బాగానే ఉందని మేము చెప్తాం, మీరు అనుకోవచ్చు. మీరే ఒక 10 మంది దగ్గర పోండి, పెద్దోళ్ళ దగ్గరికి. 1వ తారీఖు కరెక్ట్గా పొద్దున్న 6కి పోండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 1వ తారీఖు 6కి పోయి మీరు జనాల దగ్గర పోయి తెలుసుకోండి, మీకే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే మీరు చూపించండి జనాలకు. ఓకే అన్న, మీ పేరు? సురేష్ ఓకే, ఎక్కడ? 9 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అంటే బాగా ఇష్టం, చాలా బాగా చేస్తాను. అయితే రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలా చూస్తారా కామెంట్స్? నో కామెంట్స్. ఓకే, అంటే ఆయన అలా పిలుస్తున్నాడు కదా, ఒక రాజకీయ పార్టీ నడుపుతా మాజీ సీఎంగా, అదే మంచిది, కరెక్ట్ అయినా అదే? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారు, ఆయన మంత్రి అయిన తర్వాత చెప్పి కూడా ఆరోపించారు. జగన్ గారు ఎలా చూస్తారు అది? నో కామెంట్స్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్, చాలా బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని విధాలుగా చాలా బాగుంది. అండ్ మళ్ళీ రావాలి, మళ్ళీ సీఎం అవ్వాలి.